ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము. సామెతలు 14:7. మూర్ఖుడు 3 తలల విషనాగు ఎదురుపడితే ముందు మూర్ఖుణ్ణి చంపి ఆ పిమ్మట సర్పం సంగతి చూడమన్నారు పెద్దలు. ఊరంతా ఒక దారిన పోతే వేరొక దారిన పోతాడు ఉలిపి కట్టే. అటువంటి వానికి అనిశం దూరంగా ఉండడం ఉత్తమోత్తమం. మృగమంచు మృగమును దూషింతురు. మృగము కన్నా చెడ్డ మూర్ఖుడనగును. మృగముకున్న గుణము మూర్ఖునకేదయా. మూర్ఖుణ్ణి మృగంతో పోలిస్తే మృగాన్ని అవమానించినట్టే. మృగానికున్న గుణం మూర్ఖునిలో ఎక్కడుంది? అందువల్ల మూర్ఖుని విషయంలో మనం పాటించదగిన ఏకైక మార్గాంతరం వాని నుండి దూరంగా తొలగిపోవడమేనని ఉద్దేశిస్తున్న ఈ సామెత శిరోధార్యం. మహాపండితుల్లోనూ మూర్ఖులుంటారు, పరమసుంటల్లోనూ మూర్ఖులుంటారు. నాభాలు అనే భూస్వామి పరమ మూర్ఖుడు. గోదాము నిండా ఆహార పదార్థాలు మూలుగుతున్నాయి. సంవత్సరమంతా అడగకుండానే తన ఆస్తిపాస్తులను సంరక్షించిన దావీదుకు కొద్దిగా ఆహారం పంపిస్తే నష్టమేం లేదు. దావీదెవడు? నేనెందుకు అతనికి ఆహారం ఇయ్యాలి? నాబాలు మొరటువాడు, మూర్ఖుడు. తన మూర్ఖత్వంలోనే బిర్ర బిగుసుకుపోయి చచ్చాడు. అన్నిటికన్నా పెద్ద మూర్ఖత్వం ఏంటో తెలుసా? పాపం అనే రోగానికి ఒకే ఔషధం యేసుప్రభు శిల్వ కార్యమని తెలిసి దానిని వాయిదా వేయడమే. దావీదును తిరస్కరించి నాబాలు మరణించాడు. దావీదు కుమారుణ్ణి నేడు తిరస్కరించేవారు మరీ ఆలోచించాలి.